అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు వెంటనే అందాలంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక్కడ చూస్తే అంగన్వాడీ ఉపాధ్యాయురాళ్ళకి, ఆయాలకైతే అదనపు బాధలంటూ ఇక్కడ న్యూస్ హైలైట్ కావడం జరిగింది. గాడి తప్పిన అంగన్వాడీల నిర్వహణ, ఉపాధ్యాయులే ఆయాలుగా పనులు చేస్తున్న వైనం, ఖాళీ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం అంటూ ఇక్కడ న్యూస్ వచ్చింది. వాస్తవంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ ఆయా పోస్టులు గానీ, టీచర్ పోస్టులు కానీ, సూపర్వైజర్ పోస్టులు కానీ చాలా వరకైతే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక అంగన్వాడీ ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చి, అంగన్వాడీ టీచర్లకు గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చి, ఈ విధంగా ఖాళీలన్నీ భర్తీ చేస్తే లబ్ధిదారులకు, చిన్నారులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. మరి గత ప్రభుత్వాలు అంగన్వాడీలను గాలికి వదిలేసినా, కొత్తగా ఏర్పడిన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ మరి అంగన్వాడీల నిర్వహణని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేస్తే మంచిగుంటుంది. ఇక్కడ చూస్తే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉండడంతో నిర్వాహకులైతే పడరాని పాటలు పడుతున్నారు. 10 ఏళ్ల నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం అయితే నెరవేరడం లేదు. అదనపు బాధ్యతలతో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఇబ్బందులైతే పడుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో అయితే అమలు కావడం లేదు. మరి చిన్నారుల సంరక్షణ అయితే కరువవుతుంది. ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలతో మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆట వస్తువులతో భోజనం పెట్టడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆట వస్తువులతో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడంలో ఉపాధ్యాయులకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మరి అంగన్వాడీలను ప్రీ స్కూల్గా మారుస్తామంటున్నారు, ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, కాన్వెంట్ స్కూల్లో ధీటుగా చేస్తున్నామంటారు. ఇవన్నీ చెప్తున్నారు కానీ జీతాలు పెంచట్లేదు, తర్వాత ఖాళీ పోస్టు భర్తీ చేయడం లేదు, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచడం లేదు. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇన్ఛార్జ్ బాధ్యతలతో 2 కేంద్రాల నిర్వహణతో ఇబ్బందులు అయితే పడుతున్నారు అంగన్వాడీ ఉపాధ్యాయులు. అదనంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ మరి జీతం అయితే చెల్లించకపోవడంతో అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయాలు లేని కేంద్రాల్లో ఉపాధ్యాయులే పిల్లలకు అవసరమైన పనులు చేస్తున్నారు. వంట చేయడంతో పాటు పిల్లలకు వడ్డించడం, వంట సామాగ్రిని శుభ్రం చేసుకునేందుకు పడరాని పాటలు అయితే పడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఇక్కడ గిన్నెలు శుభ్రం చేస్తున్నటువంటి దృశ్యం, అదేవిధంగా స్టవ్ మీద వంట చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మినీ అంగన్వాడీల్లో అసలు టీచర్ ఒకరే ఉంటారు కాబట్టి ఆయా పని, టీచర్ పని 2 కూడా టీచరే చేస్తున్నారు. ఇంకా మెయిన్ అంగన్వాడీలో కూడా చాలా వరకు ఆయా పోస్టులు ఖాళీ ఉండడంతో అంగన్వాడీ ఉపాధ్యాయురాలే ఈ వంట పని అయితే చేస్తున్నారు. ఇక ప్రీ స్కూల్ చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మరి తాత్కాలికంగా ఆయాలు పనిచేసినప్పటికీ ప్రభుత్వం నుంచి జీతం ఇవ్వకపోవడంతో పనిచేసేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కొంతమంది అంగన్వాడీ ఉపాధ్యాయురాలే సొంతంగా డబ్బులు చెల్లించి ఆయాలనైతే పెట్టుకుంటున్నారు. మరికొంతమంది డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారే ఆయాల పనులు కూడా చేస్తున్నారు. అధికారులు అడిగితే ప్రతిపాదనలు పంపించాం, ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయురాల పోస్టులు, ఆయాల పోస్టులు భర్తీ చేసేందుకు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఇన్ఛార్జిగా మరో కేంద్రం ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాళీలు భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఏది ఏమైనా వెంటనే ఈ దసరా వరకైనా నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేసి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు కూడా పెంచి మరి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా పెంచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.